ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నైరా యాప్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఈ యాప్ కి సంబంధించి ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ కి 3 lakh మెంబర్స్ రివ్యూస్ అయితే ఇచ్చారనమాట. అయినా సరే ఈ యాప్ కి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4.3 రేటింగ్ అయితే ఉంది. సో చాలా మంచి రేటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యాప్ ని ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ లో 1 crore మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. కాబట్టి మనం ఈ వీడియోలో నైరా యాప్ లో లోన్ కి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలి, మినిమం లోన్ ఎంత ఇస్తారు, మాక్సిమం లోన్ ఎంత ఇస్తారు, ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంటుంది, మనము ఎలా అప్లై చేసుకోవాలి, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైరా యాప్ లో మీకు మినిమం 5,000 రూపీస్ లోన్ అయితే ఇస్తారండి. సో మాక్సిమం మీకు వచ్చేసి అప్ టు 1 lakh మాత్రమే ఇస్తారనమాట. ఓకేనా, 5,000 రూపీస్ దగ్గర నుంచి 1 lakh రూపీస్ వరకు ఎవరికైతే లోన్ కావాలో మీకు ఈ యాప్ అనేది సరిపోతుంది. దాని తర్వాత ఈఎంఐ టెన్యూర్ అనమాట 3 months నుంచి 12 months వరకు టైం అయితే ఇస్తారు. అంటే అప్ టు 1 year వరకు టైం అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్ గా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. డిస్పర్సల్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 3 minute అప్రూవల్ అండ్ డిస్పర్సల్ అంటే కనుక మీ డాక్యుమెంట్స్ మీ డేటా కరెక్ట్ గా ఉంటే కనుక వీళ్ళు ఇమీడియట్ గా మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ చూడండి 24% నుంచి 36% పర్ annum అయితే ఉంటుంది. ఇది సిబిల్ స్కోర్ ని బట్టి పర్సన్ టు పర్సన్ చేంజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అదర్స్ 3 easy steps, no credit score required. క్రెడిట్ స్కోర్ అవసరం లేదంట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూస్తే కనుక ఇక్కడ చూడండి ఫర్ సాలరీడ్ కస్టమర్ ఏజ్ వచ్చేసరికి 18 years మినిమం అయితే ఉండాలి. దాని తర్వాత మాక్సిమం వచ్చేసి 55 years అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ రేంజ్ వచ్చేసి మీకు మినిమం 11,000 ప్లస్ సాలరీ అయితే వస్తుండాలి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి, అలాగే ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. ఇప్పుడు మనము ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దామండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఇచ్చేసేయండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ నైరా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసేసేయండి. ఇప్పుడు మీరు యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు మీ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలండి. సో ఇంగ్లీషా లేకపోతే తెలుగునా హిందీనా మీ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. అంటే ఈ యాప్ మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలో చూస్ చేసుకోండి. సో మాక్సిమం మీరు ఇంగ్లీష్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇంగ్లీష్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు లోన్ అమౌంట్ అనేది చూస్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ జస్ట్ మీరు స్క్రోల్ చేసి మీకు లోన్ ఎంత కావాలో మినిమం 5,000 రూపీస్ దగ్గర నుంచి 1 lakh రూపీస్ వరకు మీరు ఇక్కడ లోన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. దాని కింద మీరు ఈఎంఐ అనేది పెట్టుకోవచ్చు. 3 months నుంచి 12 months వరకు మీకు ఎన్ని మంత్స్ ఈఎంఐ కావాలో ఇక్కడ చూస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కింద చూడండి అప్లై నౌ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ యాప్ లో ఏ కంపెనీ వాళ్ళు లోన్స్ ఇస్తాయో ఆ కంపెనీస్ పేరు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. కింద మీకు అప్లై నౌ ఉంటుంది, ట్యాప్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఈ యాప్ కి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అన్ని పర్మిషన్స్ మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కింద అగ్రీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకొని మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ టైప్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ సాలరీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అంటే మీరు సాలరీడా లేకపోతే ఓన్ బిజినెస్ ఉందా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా చూస్ చేసుకోండి. మీరు సాలరీ అయితే సాలరీ చూస్ చేసుకోండి. దాని కింద ఇక్కడ చూడండి వే డూ యూ రిసీవ్ సాలరీ అంటే మీకు సాలరీ అనేది క్యాష్ రూపంలో వస్తుందా లేకపోతే బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది అడుగుతుంది. సో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి. దాని కింద ఇక్కడ చూడండి మంత్లీ ఇన్కమ్ ఇన్ హ్యాండ్, మీకు హ్యాండ్ కి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు కింద ప్రొసీడ్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. లైక్ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఏదైతే నేమ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ టైప్ చేసుకోండి. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మొబైల్ నంబర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీకు. తర్వాత కింద ఇక్కడ చూడండి కరెంట్ రెసిడెన్స్ ఏరియా పిన్ కోడ్, సో మీ ఏరియా పిన్ కోడ్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. జెండర్ చూస్ చేసుకోండి, మేల్ ఆర్ ఫీమేల్ చూస్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇక్కడ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకవేళ మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే గనక మీకు లోన్ ఎంత వస్తుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ క్రెడిట్ లిమిట్ అప్ టు 49,000 రూపీస్. కింద మీకు లోన్ అమౌంట్ చూపిస్తుంది. దాని తర్వాత కింద ఈఎంఐ అనేది చూపిస్తుంది. మీరు ఈ 49,000 రూపీస్ లోన్ తీసుకుంటే 12 months మీరు ఈఎంఐ తీసుకుంటే కనుక మీకు లోన్ ఎంత పడుతుంది అంటే మీకు ఈఎంఐ ఎంత పడుతుందో ఇక్కడ చూపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. దాని కింద ఫినిష్ లోన్ అప్లికేషన్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు మీ కంపెనీ నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి యువర్ డెసిగ్నేషన్, ఆ కంపెనీలో మీ డెసిగ్నేషన్ ఏంటో ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. దానికన్నా ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ చూస్ 1 అని చెప్పేసి వెరిఫై కంపెనీ ఈమెయిల్. సో మీ కంపెనీ కనుక అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటే కనుక
మీరు ఇక్కడ వెరిఫై కంపెనీ ఈమెయిల్ చూస్ చేసుకోండి. లేకపోతే కనుక చూడండి అప్లోడ్ ఐడి ప్రూఫ్. సో మీ కంపెనీకి సంబంధించి మీకు ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, సో మీరు ఆ ఐడి ప్రూఫ్ ని అప్లోడ్ చేయాలనుకునే కనుక మీరు ఈ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. చూస్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాలి. దాంతో పాటు మీ పాన్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ కరెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు రెండు ఆప్షన్ అయితే ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక మీ దగ్గర ఏమైనా పీడిఎఫ్ ఉంటే కనుక అలా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లోడ్ చేస్తే కనుక మీకు లోన్ అనేది చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ లేకపోతే అప్లోడ్ పీడిఎఫ్ ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. దానికోసం మీరు మీ కరెంట్ అడ్రస్ ప్రూఫ్ అలాగే ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద ఇక్కడ చూడండి నెక్స్ట్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీకు మీ క్రెడిట్ స్కోర్ చూపిస్తుందండి మీకు ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఇప్పటి వరకు మీకు యాక్టివ్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, లోన్ అమౌంట్ ఎంత ఉంది మీకు ఇక్కడ చూపిస్తుంది. చెక్ చేసుకొని కింద చూడండి కంటిన్యూ పైన ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫైనల్ గా మీకు సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్ అని చూపిస్తుంది. అంటే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారనమాట. వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు లోన్ అనేది విత్ ఇన్ 2 or 3 days లో ప్రొవైడ్ చేస్తారు. ఇంత టైం వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ అలాగే మీ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం టైం పడుతుంది అనమాట. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే గనక మీకు 2 or 3 days కూడా పట్టదు అనమాట. దాని ముందే మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు గనక ఈ యాప్ లో కాకుండా వేరే యాప్స్ లో లోన్ కావాలనుకుంటే గనక నేను కింద డిస్క్రిప్షన్ లో మన వెబ్సైట్ అయితే ఇచ్చానండి. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోండి. అందులో మీకు పర్సనల్ లోన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది మీరు ట్యాప్ చేసుకుంటే కనుక మీకు డిఫరెంట్ యాప్స్ అయితే ఓపెన్ అవుతాయండి. అక్కడి నుంచి మీకు ఏ యాప్ లో మీకు లోన్ కావాలో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు.